నీకు బుద్ధి లేదు. నడి రోడ్లో ఆవిడ చీరపడకుండా అవుతావేంటి? ఛీ, నువ్వు పోమ్మా. ఇక్కడున్న వాళ్ళంతా తమాషా చూస్తుంటే నీకు మాత్రం కోపం పొడుచుకొచ్చేస్తుందంటే నిన్ను వెళ్ళమన్నా ఒకసారి చెప్తే అర్థం కదా. నువ్వు అసలు నా కొడుకువేనా? ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా నాన్న. ఈయన మా నాన్నరా? నీకేమైనా టిక్క? మీ నాన్న అయితే తీసుకుని పారిపోవచ్చుగా. ఈయన మా నాన్నరా? ఏంట్రా గొంతు లేస్తుంది? మీ నాన్న అయితే కొమ్ములు వచ్చాయా? ఈయన మా నాన్నరా? నేను రా. కూల్, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇంకా మిగిలే ఉన్నానుగా. వదిలేదా, పద వెళ్దాం. ఏ పెద్ద మనిషి, ఏంటి కొడుకుని భద్రంగా తీసుకెళ్తున్నావు? ఆడు మగాడేనా లేక నాలాంటోడా? హలో, ఇక్కడ స్మోక్ చేయకూడదు, బయటకు వెళ్ళండి. ఎంతమందిరా? ఒక్కడే అన్నా. ఒక్కడా? హలో, చెప్తున్నాను కదా, ఒకసారి చెప్తే అర్థం కదా. ఎవడ్రా వాడు? తెలీదన్నా. వాడెవడో ఏంటో డీప్ గా వాచ్ చేయి. వాడిని నేనే లేపేస్తా. అర్ధనారెక్కడ్రా?
అర్ధనారి వీరికి నా కొడక ఒక్కడు ఎంతమందిని చావచ్చుతకు పడ్డాడు. నువ్వు ఎంట్రుకులు పీకుతున్నావా? వాడిని చంపుండాలి లేదా నువ్వు చచ్చుండాలి. ఏది కాకుండా ఓ మూల చతికిలు పడ్డావే, సిగ్గులేదు నీకు? ఈ సింహాద్రి పరువు తీసేసావరా? థూ! అర్ధనారి రేయ్, అర్ధనారి అర్ధనారి రేయ్, నిన్నేరా రేయ్. గుడ్ మార్నింగ్ డాడ్. సండే నాడు చక్కగా స్నానం చేసి టిఫిన్ చేసి మళ్ళీ నిద్రపోతున్నావు. నాతో పాటు కాసేపు ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి నేనేం చేయాలరా? ఏంటన్నా అలా మాట్లాడతావు? నువ్వు కనుక కొంచెం స్లిమ్ అయ్యావు అనుకో, నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను. ఆహా 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 ఏంట్రా నీకింత మంచి అలా బుద్ధి అంటే పుట్టింది? స్లిమ్ అవుతారు అనుకున్నానమ్మా. నీ మాయ మాటలకి నేను అంత తేలిగ్గా లొంగనరా. ఈ లోకంలోనే మహా అందగత్తె ఎవరో తెలుసా? ఎవరు? మీ అమ్మేరా. ఓ నాయనా. ఇది నువ్వు నమ్ముతున్నావు. ఏరా నేను అందంగా లేనా? నిన్ను మార్చడం ఎవరి వల్ల కాదు. ఇదిగో తాగు. వద్దు ఆయన ఏయ్, హలో తీసుకురా. హలో గరుడాద్రినే మాట్లాడుతున్నాను రా. గరుడాద్రినా? ఏంట్రా ఫోన్ తీయడానికి ఎంతసేపు వచ్చింది? తర్వాత మాట్లాడతాను. నాకు వెంటనే నిజం తెలియాలి. పెట్రా నీ అయ్యా. హలో హలో నాన్న ఎవర్రాదే? గోపిగాడు. ఫోన్ లో ఎవరన్నా అడగటం లేదు. ఆ పిల్ల ఎవరు? పిల్ల? ఏ పిల్ల? రేయ్, నీ బాబునరా నేను. నీ గురించి నాకు తెలీదా? నీ కళ్ళబొల్లి కబుర్లు మానేసి మర్యాదగా నిజం చెప్పు. నాటకాలు ఆపే. ఇంతకీ నీ హృదయాన్ని తెచ్చుకున్న ఆ పిల్లవర్రా? అబ్బా, చాలు ఊరుకో చెప్పి నాన్న. తీరాల్సిందే. ఇంకా రాలేదండి. నాన్న ఏనా చెయ్యి ఇలా వణుకుతోంది? అదేరా, పిల్లని చూడడానికి వెళ్తున్నాం కదా, అందుకే. పిల్లని చూడబోయేది నాకు, మీకు కాదు. అది మనసులో ఉంచుకొని మాట్లాడండి. అది కాదురా, కాబోయే కోడలు కదా, అందుకే టెన్షన్. నాకు పిల్లని చూస్తున్నందుకే ఇంత టెన్షన్ అయితే అమ్మని చూడడానికి వెళ్ళినప్పుడు ఇంకెంత టెన్షన్ పడ్డావో. నేను ఇక్కడ చూశాను, మీ తాతయ్య నానమ్మ చూసి తాళి కట్టరా అన్నారు, కట్టేశాను. సామాన్ చాయినా మీ అమ్మ సూపర్. అవునా? ఇన్ని కట్టుబాట్ల మధ్య పెరిగి నాకు ఇంత ఫ్రీడమ్ ఎలా ఇచ్చావు? నేను ఎలా ఉండాలని కలలు కన్నాను, నిన్ను ఆ విధంగానే పెంచుతున్నాను రా. యు ఆర్ ది రియల్ హీరో నాన్న. ఎస్ ఐ నో, బట్ ఐ వాంట్ టు గో నౌ. బట్ వేర్? దిస్. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది అందువల్ల నాన్న. ఈ టెన్షన్ అంతా. ఉండు, నేను వెళ్ళి వచ్చేస్తాను బాబోయ్. హాయ్ అంకుల్. హాయ్ స్కూటీ బేబీ, నువ్వేంటి ఇక్కడ? నా లవర్ ని మీట్ అవడానికి వచ్చాను. అవునా? మా అబ్బాయి కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని చూడడానికే వచ్చాం. అవునా? ఆల్ ది బెస్ట్. సేమ్ టు యు. ఈ కడుక్కాయకి ఎవడు బలైపోయాడో. ముందు వచ్చిన పని చూడాలి. మా నాన్నకి ఎంతవరకు ఏం చెప్పలేదు. నువ్వే అన్నీ చెప్పాలి ప్లీజ్. ఏయ్, నువ్వేంట్రా ఈ అమ్మాయి పక్కన కూర్చున్నావు? ఏమ్మా, ఆ రోజు ఇంకెవరో అబ్బాయిని లవ్ చేస్తున్నానని చెప్పావే? ఇంకెవరో అబ్బాయి కాదు అంకుల్, తను మీ అబ్బాయి. ఆరిపిడుగుల్లారా, ఆ రోజు బైక్ లో వస్తే ఏవేవో మాట్లాడుకున్నాం కదా. అప్పుడేదో సరదాగా నేను ఆట పట్టించావు. ఏంటి సరదాగా? రేయ్, నిన్నేం చెప్పాలో చూడు. వద్దు అంకుల్, ఆయన్ని కొట్టకండి అంకుల్. సారీ అంకుల్. నాన్నోయ్ అది సరే గాని అమ్మాయి ఎలా ఉందో? ఈ అమ్మాయ ఆ రోజు ఇంటికి వచ్చి అందరినీ బెదిరించింది, ఇక లైఫ్ లాంగ్ నిన్ను బెదిరిస్తుంది. అయ్యో సారీ అంకుల్. ఊరికే తమాషా కన్నానమ్మా. సారీ చెప్పేసింది కదా, మంచి అమ్మాయి. ఓకే, థాంక్స్ నాన్న. ఇప్పుడు యాక్చువల్లీ ఈ మీటింగ్ ఎందుకంటే ఎందుకు? నువ్వే ఎలాగైనా తాతయ్యకి చెప్పి తాతయ్యతోనా? నాన్న ప్లీజ్ నాన్న, నువ్వే అందరినీ ఒప్పించాలి నాన్న. నేను ఎలా తాతయ్యతో? ఇప్పుడేగా నేను రియల్ హీరో అన్నాను. అలా అంటావా? ఆ, మా నాన్న దగ్గర దెబ్బలు తిని 4 రోజులైంది, మళ్ళీ కొట్టించేలా ఉన్నావే. చాలా బాగుంది. నాన్న, నాన్న. ప్రకాష్ లోపలికి రా. నాన్న, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు అలా కూర్చోరా. నేను కూడా ఓ ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. అది కాదు నాన్న, అసలు నేను నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రివా? సరే, కూర్చున్నాను. నేను చెప్పేది విని కోపపడ్డం కానీ రుసరుసలాడడం కానీ చేయకూడదు. మన గరుడాద్రి ఓ అమ్మాయిని లవ్ చేస్తుంది. ఏం గుడ్లు అప్పగిస్తున్నావు? లేదు. అలా చేయకూడదు. లేదు. ఉదయాన్నే నా దగ్గరికి వచ్చి, తాతయ్య నేను ఓ పిల్లని లవ్ చేస్తున్నాను, మీరే అమ్మకి నాన్నకి బామ్మకి నచ్చ చెప్పి ఒప్పించాలన్నాడు. నేను సరైన మాట ఇచ్చాను. అర్థమైందా? ఓ మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? రామా, ఏమిటి విషయం? మావయ్య అదేంటంటే, వీడిని ఇక్కడి నుంచి బయటకు వెళ్ళమని అయ్యో చెప్పమంటావా? వద్దు మావయ్య, ఆయన్ని ఉండనివ్వండి. ఓ చెప్పు.
మావయ్య మీరు కోప్పడకుండా వినాలి. గరుడాద్రి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. చూసారా మీకు అప్పుడే కోపం వస్తుంది. ఇందుకే మీతో చెప్పడానికి భయపడి నా దగ్గరకు వచ్చి చెప్పాడు. పాపం నువ్వేనమ్మా ఎలాగైనా అందరినీ ఒప్పించాలని నన్ను బతిమలాడాడు. అందుకే మిమ్మల్ని మాట కూడా అడగకుండా నేను సరే అన్నాను. అరే రే అందరూ ఇక్కడే ఉన్నారా? ఆ, ఏ నువ్వు ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలా? ఆ, గరుడాద్రి ఓ పిల్లని లవ్ చేస్తున్నాడు, అదేనా? అవును, వాడు నాకు మాత్రమే కదా చెప్పాడు. మీ అందరికీ ఎలా తెలిసింది? ఎక్కడ్రా వాడు? బడుద్దాయి ఏయ్, రాస్కల్.